ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఈ నెల 18, 19 తేదీల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు క్రీడలు 20న కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో సంప్రదాయంగా బడ్జెట్ డిన్నర్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు వెల్లడించారు. జిల్లా క్రీడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విప్ ఆంజనేయులు మాట్లాడారు. ప్రతిరోజు ఒత్తిడిలో ఉండే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు మానసిక ఉల్లాసం కలిగేలా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అధికార ప్రతిపక్ష సభ్యులు అన్నదమ్ముల్లా రాష్ట్రం కోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. పోటీలు ఆటవిడుపులా ఉంటాయి కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని ఆహ్వానించినట్లు ప్రభుత్వ విప్ జీవీ చెప్పారు. ఇలాంటి సభా సంప్రదాయాలను గత ప్రభుత్వం మంట కలిపిందని ఆంజనేయులు మండిపడ్డారు. ఇవి గతంలో ఎప్పటి నుండే ఉన్నటువంటి సాంప్రదాయాలు. ఒకప్పుడు ఈ గేమ్స్ స్పోర్ట్స్ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటన్నింటిలో బాగా పార్టిసిపేట్ చేస్తే ఇన్స్పిరేషన్గా ఉండేది. చక్కగా అన్ని పార్టీలు కలిసి చక్కగా చేసేవాళ్ళు. ప్రతిరోజు స్ట్రెస్, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకి రాత్రి వాళ్ళు కష్టపడి ప్రజల కోసం నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యేలకి ఎప్పుడూ బిజీగా ఉండే వాళ్ళకి ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. అట్లాగే నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ గేమ్స్ స్పోర్ట్స్ ఇట్లా ఎమ్మెల్యేలు అందరూ ఆడటం వల్ల అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా స్టేడియంస్ని అభివృద్ధి చేసి చక్కగా గేమ్స్ని స్పోర్ట్స్ని కల్చరల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించడంలో కూడా బాగుంటుంది. అందువల్ల ఈ సాంప్రదాయాన్ని గతంలో 5 ఏళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ జరగలేదు. గత 2019-24 మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఆహ్వానించడం లేదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అందరు సభ్యుల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అన్ని పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ వస్తారని ఆశిస్తున్నాము. అలాగే 12 రకాల గేమ్స్ దీనిలో పొందుపరచడం జరిగింది. క్రికెట్ మ్యాచ్, టెన్నిస్, టెన్నికాయిట్, అట్లాగే షటిల్ బ్యాడ్మింటను, కబడ్డీ, వాలీబాలు, అలాగే టగ్ ఆఫ్ వారు, 100 మీటర్స్ రన్నింగ్,